కడప కలెక్టరేట్ ఎదుట అగ్రిగోల్డ్ బాధితులు నిరసనకు దిగారు. మండుటెండలో రోడ్డుపై పడుకొని ఆందోళన చేస్తున్నారు. ఈ నిరసనలో 1000 మందికి పైగా అగ్రిగోల్డ్ ఏజెంట్లు బాధితులు పాల్గొంటున్నారు. న్యాయం కోసం అగ్రిగోల్డ్ ఏజెంట్లు బాధితులు కదం తొక్కారు. మండు టెండను సైతం లెక్క చేయకుండా రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేశారు. మహిళా ఏజెంట్లు బాధితులు సైతం రోడ్డుపై పడుకున్నారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం తక్షణం 1000 కోట్ల రూపాయలు విడుదల చేయాలని కోరుతూ ఈరోజు కడప కళాక్షేత్రంలో బహిరంగ సభ నిర్వహించారు. సభ అనంతరం సుమారు 1000 మంది ఏజెంట్లు బాధితులు ర్యాలీగా కలెక్టరేట్ వరకు వచ్చారు. కలెక్టరేట్ వద్ద రోడ్డుపై అర్ధనగ్నంగా పడుకుని నిరసన వ్యక్తం చేశారు. ఓవైపు తీవ్రమైన ఎండలు ఉన్నప్పటికీ లెక్క చేయక తమ నిరసనను సుమారు గంటపాటు కొనసాగించారు. అనంతరం ఆర్డీఓ చినరాముడుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ నెల జూన్ 14 లోపు 1000 కోట్లు ఇవ్వకుంటే 15న గుంటూరులోని మంగళగిరి వద్ద 1000 మందితో ఆందోళనలు చేస్తామన్నారు. తిరుపతిలో జరిగే తెదేపా మహానాడులో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం కోసం అగ్రిగోల్డ్ ఏజెంట్లు బాధితులు కదం తొక్కారు. మండు టెండను సైతం లెక్క చేయకుండా రోడ్డుపై పడుకొని నిరసన వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం తక్షణమే 1000 కోట్ల రూపాయలను విడుదల చేయాలని కోరుతూ ఈరోజు కడప కళాక్షేత్రంలో బహిరంగ సభ నిర్వహించారు. సభ అనంతరం సుమారు 1000 మంది ఏజెంట్లు బాధితులు ర్యాలీగా కలెక్టరేట్ వరకు వెళ్లారు. కలెక్టరేట్ వద్ద రోడ్డుపై అర్ధనగ్నంగా పడుకొని నిరసన వ్యక్తం చేశారు. ఓవైపు తీవ్రమైన ఎండలు ఉన్నప్పటికీ లెక్క చేయక తమ నిరసనను సుమారు గంటపాటు కొనసాగించారు. అనంతరం ఆర్టీఓ చినరాముడుకు వినతి పత్రాన్ని అందజేశారు. జూన్ 14 లోపు 1000 కోట్లు ఇవ్వకుంటే 15న గుంటూరులోని మంగళగిరి వద్ద 1000 మందితో ఆందోళనలు చేస్తామన్నారు. తిరుపతిలో జరిగే తెదేపా మహానాడులో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.